నేను ఆత్మ, నా తండ్రి పరమాత్మ. ఈ 2 బ్యూటిఫుల్ పాయింట్స్ మీకు ఆటోమేటిక్‌గా గుర్తుంటాయి. ఎట్ ద సేమ్ టైం బాబా ఏం చెప్పారు? స్వమానం అనే స్థితిలో కూర్చోండి. నిరంతరం ఎంత స్వమానంలో ఉంటారో అంత సంతోషం ఉంటుంది. సో మీరందరూ హ్యాపీ సోల్సా అని బాబా అడుగుతున్నారు. హ్యాపీనెస్ ఉంటే హెల్త్, వెల్త్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. అందుకే సంతోషం లాంటి మందు లేదు, సంతోషం లాంటి ధనం లేదు అని అంటారు. మీరు ఎంత హ్యాపీగా ఉంటారో అంతగా ఈ హ్యాపీనెస్ని ఇతరులకు కూడా మీరు పంచగలరు. మరి మీకు హ్యాపీనెస్ పంచడం వస్తుందా అన్నారు. మీరు సంతోషంగా ఉంటే కదా మీకు హ్యాపీనెస్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం కారణాలు, ఎక్స్క్యూజెస్ మీరు తీయరు. ప్రతిదానికి నివారణ ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు ఎంత పర్సంటేజ్ ఓకేగా ఉన్నారు ఆల్ ద టైం. మీరు లక్ష్యం గుర్తుంటే మీకు లక్షణాలు ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇక్కడ బాబా ఇంకొక డ్రిల్ చేయించారు. ఏకాగ్ర చిత్తులై ఉండండి. ఒక్క సెకండ్లో నేను మనస్సు యజమానిని, నేను సదా పరమాత్మను నా సంసారంగా చేసుకుంటున్నానని ఒక్క సెకండ్లో మీరు అనుభవం చేసుకోండి అని బాబా ఒక డ్రిల్ కూడా చేశారు. ఫైనల్లీ ప్రియ స్మృతులు ఎవరికిస్తున్నారు? తీవ్ర పురుషాతి పిల్లలకి, సదా ఉమ్మంగా ఉత్సాహంలో ఉండే పిల్లలకి, అనుభవి మూర్తులుగా ఉండే పిల్లలకి, స్వమానం అనే సీట్ పైన సెట్ అయ్యే పిల్లలకి, సదా శ్రేష్టమైన లక్ష్యం పెట్టుకున్న ఆత్మలకి, సుఖ శాంతి స్వరూపంగా ఉన్న ఆత్మలకి, సదా సంతోషాన్ని పంచే ఆత్మలకి, నిరంతర సేవాదారి ఆత్మలకి బాబా ప్రియ స్మృతులు ఇచ్చారు. ఫైనల్గా మురళిలో ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ ఏం చెప్పారు? సదా సంతోషంగా ఉంటున్నారా? ఎంత సంతోషంగా ఉంటారో అంతగా సంతోషాన్ని ఇతరులకి పంచండి. ఇది బాబా మనకి హోంవర్క్ ఇస్తున్నారు. సదా ఎగురుతూ ఉండండి, కిందకి రాకండి, సదా సంతోషంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. ఈ ప్రామిస్ మీరు నాకు చెయ్యగలరా? సంతోషంగా ఉండాలి, ఇతరులకి సంతోషాన్ని పంచాలి. ఏం విషయం జరిగినా విషయాన్ని వదిలేసేయండి, మీరు మాత్రం హ్యాపీగా ఉండండి అని బాబా చెప్పారు. వరదానం ఏం చెప్పారు? స్వీట్ సైలెన్స్లో లవ్లీనమైన స్థితులై నష్టో మోహ ఆత్మలుగా అవ్వండి అన్నారు. స్లోగన్లో చెప్పారు, హోలీ హంసలుగా అయి అవగుణాలు అనే రాళ్లను వదిలేసి ముత్యాలు అనే మంచితనాన్ని తీసుకోండి అన్నారు. సో బేసిక్గా ఐఎమ్ అ హోలీ సోల్, హైయెస్ట్ సోల్ అండ్ రిచెస్ట్ సోల్ అనే స్మృతిలో ఈ రోజంతా ఉంటూ సంతోషంగా ఉంటూ సంతోషాన్ని పంచుతూ అనుక్షణం మే ఔర్ మేరా ఎవరు అనేది స్మృతిలో ఉంచుకోవడానికి ట్రై చేద్దాం. ఓం శాంతి.